హాయ్ హలో వ్యూవర్స్. నేను తారక్. 'బిగ్ బాస్' అనే సీజన్ 8 అనేది స్టార్ట్ అయిందని అందరికి తెలిసిన విషయమే. అయితే యాక్చువల్‌గా నామినేషన్స్ ప్రక్రియ నిన్న సగం అయింది. మిగతా సగం ఈరోజు అయిందనమాట బేసిక్‌గా. సో, నామినేషన్స్ ఇవనేవి ఎప్పుడు కూడా ఏంటంటే కొంచెం హాట్‌గా, హీట్‌గా జరుగుతా ఉంటాయి. బట్ అంటే నిజంగా గేమ్స్ స్టార్ట్ అయితే ఆ గేమ్స్‌లో వాళ్ళేసే పాయింట్స్ ఏంటంటే ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతాయి. బట్ ఫస్ట్ వీక్ ఏమి ఉండదు. కాకపోతే ఉన్నంతలో ఏమన్నా బెస్ట్ చేస్తే ఏంటంటే కొంచెం ఆడియన్స్ ఇదయ్యేలా ఉంటది. ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ డే ఆఫ్ నామినేషన్స్ అనేది కొంచెం హాట్‌గా 'ప్రేరణ' అండ్ సోనియా మధ్య జరిగిన డిస్కషన్స్ ఇలాంటి వాటిలో కొంచెం హాట్‌గానే ఉంది గానీ, బట్ సెకండ్ డే ఎందుకో అంత ఉన్నట్టు అనిపించలేదు. బట్ ఉన్నాటిల్లో గనక మనం బెస్ట్ చూసుకున్నట్టయితే గనక 'ఆదిత్య ఓం' ఈరోజు నామినేషన్ స్టార్ట్ చేశాడు. అలాగే 'పృథ్వీని', 'శేఖర్ భాషాని' నామినేట్ చేశాడు. బేసిక్‌గా దీంట్లో 'పృథ్వీని' నామినేట్ చేయడం గానీ, 'శేఖర్ భాషాని' నామినేట్ చేయడం గానీ, అతను చెప్పిన పాయింట్స్ 'శేఖర్ భాషకి' లేజీ అనేది పడింది. బట్ అతని వర్షన్ ఏంటంటే 'శేఖర్ భాష' అందరికి ఒకటే చెప్పుకుంటూ వచ్చాడు. లేజీ కాదు బ్రదర్. అంటే నాకు 2 డేస్ నుంచి నాకు సరిగ్గా నిద్ర, తిండి ఇవన్నీ లేకపోవడం వల్ల కొంచెం డౌన్ అయినట్టు అనిపించొచ్చని చెప్పొచ్చాడు. బట్ 'ఆదిత్య ఓం' వేసిన నామినేషన్స్ అయితే మాత్రం సేఫ్ నామినేషన్స్ అనేవి అనిపించింది. అండ్ 'పృథ్వీని' ఏంటంటే బేబక్క విషయంలో చెప్పాడనమాట. సో, అలా కాకుండా రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉంటే ఏంటంటే ఇంక మంచి జరుగుతది అనే ఉద్దేశంలో నామినేషన్ ఏసినట్టు చేశాడు. సో, దాంతో అక్కడ డిస్కషన్స్ ఏమి లేవు. అయితే 'యష్మి' అంటే చీఫ్‌లో ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు నామినేట్ చేస్తే వాళ్ళలో ఒకళ్ళు సెలెక్ట్ చేయాలి కాబట్టి ఎవరిని నామినేట్ చేస్తారనేది 'యష్మి' పరిగెత్తుకుంటా వచ్చింది. 'శేఖర్ భాషని' నామినేట్ చేసింది. సో, ఇక బేబక్క కూడా సేఫ్ జోన్‌లోకి వెళుతుందనిపించింది. అంటే ఆమె ఎక్స్‌ప్లనేషన్స్ అవన్నీ కూడా చూస్తుంటే గనక అంటే పెద్దగా అంటే బేసిక్‌గా ఏంటంటే కొంచెం ఫైర్ అయ్యేలాగా ఇలా కాకుండా ఏంటంటే సో, ఆ పప్పు నామినేషన్స్ ఏంది మొదటి నుంచి చూస్తున్నా కూడా కూర, ఆ పప్పు, ఆ వంట వీటిలతోనే సరిపోతుంది. సో, దాన్ని కూడా ఏంటంటే బేబక్క ఇంకా డిఫెండ్ చేసుకోవడం వేస్ట్ అని వదిలేసిందా లేదని తెలియదు కానీ కొంచెం సేఫ్ జోన్‌లోకి వెళ్తున్న ఆట తీరులాగా అనిపించింది. అంటే మిగతా వాళ్ళు అక్కడున్న వాళ్ళని ఏమైనా హర్ట్ చేయకుండా మాట్లాడేలాగా. ఇక నెక్స్ట్ 'కిర్రాక్ సీత' ఈ నామినేషన్ వచ్చేసి 'ప్రేరణ'. 'ప్రేరణ' అనగానే ఇంకా గ్రూప్ గేమ్ ఆడుతున్నారనేది సీత వెర్షను. అంటే అక్కడ రీజన్స్ వేరే చెప్పినా, రకరకాల రీజన్స్ చెప్పినా కూడా సీత అండ్ సోనియా మాత్రం ఫస్ట్ నుంచి ఈ ముగ్గురు, నలుగురు ఎవరైతే సీరియల్ యాక్టర్స్ వచ్చారో వాళ్ళు కలిపి ఆడుతున్నారు. ప్లస్ వాళ్ళని 'కే బ్యాచ్' ఇంతకుముందు స్పై అలా ఉండేది. ఇప్పుడు వాళ్ళని 'కే బ్యాచ్' అంట మొదలుపెట్టారు బయట కూడా. అంటే కర్ణాటక బ్యాచ్ అనేది. బట్ కన్నడ అయినా కూడా వాళ్ళు పాపులర్ అయిన తెలుగు సీరియల్స్తోనే కాబట్టి, తెలుగు ప్రేక్షకుల్ని వాళ్ళు పెంచారు కాబట్టి, మనం వాళ్ళని బేర్ చేయాలి యాక్చువల్‌గా నిజానికి. ఇక 'విష్ణుప్రియ' అంటే సీత ఫస్టు 'ప్రేరణ' గ్రూప్ గేమ్ ఆడుతున్నా అన్న దాంట్లో వచ్చింది. అక్కడ వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక డిస్కషన్‌లో ఫస్ట్ 'విష్ణుప్రియ' అని అనుకుందంట ఏద్దామని. కానీ ఆ డిస్కషన్ వల్ల ఏంటంటే ఆమె మైండ్ మార్చుకొని 'కిర్రాక్ సీత' వంట అనే పాయింట్ మీదకెళ్లారు కాబట్టి మళ్ళీ బేబక్కని నామినేట్ చేయడం అనేది జరిగింది. సో, ఆ 'కిర్రాక్ సీత' 2 నామినేషన్‌లు వచ్చేసి 'ప్రేరణ' అండ్ బేబక్క. బట్ 'నైనిక' కత్తి పట్టుకుంది. అంటే చాలా కాలం పరిగెత్తుకుంటూ వచ్చి కత్తి పట్టుకొని బేబక్కని నామినేట్ చేసిందనమాట. సో, ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే గనక 'విష్ణుప్రియ', 'శేఖర్ భాష' అని చెప్పాం కదా! ఇంతకుముందు లేజీ అనే పాయింట్ ఏదైతే ఉందో దాని మీదే. ఇక 'సోనియా' అని కుక్కర్ విషయం. అంటే బేసిక్‌గా అక్కడ ఉన్న ఎక్విప్‌మెంట్ కొత్తది. మనం అక్కడికి వచ్చిన వాళ్ళం కొత్తం. సో, కాబట్టి అక్కడ బేబక్కని నువ్వు నామినేట్ చేయడం అనే విషయం నాకు నచ్చలేదు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నానని చెప్పింది. ఇది బేసిక్‌గా ఏంటంటే జెన్యూనే అనమాట ఈ అమ్మాయిది. సో, అక్కడ చూసుకున్నట్టయితే గనక అంటే 'విష్ణుప్రియ' నామినేషన్స్ 2 క్లియర్ కట్‌గానే ఉన్నాయి. అంటే ఆమెకున్న ఎక్స్‌పీరియన్స్ అంతా ఉపయోగించి నామినేషన్‌లు ఏసిందనేది అర్థమవుతుంది. ఇంకా కట్‌గా చూసుకున్నట్టయితే గనక నిఖిల్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. 'శేఖర్ భాషని' నామినేట్ చేశాడు. ఇక నెక్స్ట్ 'అభయ్' మణికంఠన్ గురించి మాత్రం మాట్లాడుతూ వచ్చాడు. అంటే ఎమోషనల్లీ వీక్ ఉన్నాడు అనే విషయం మీద మాత్రం మాట్లాడాడు. ఎందుకంటే ఇప్పటివరకు మణికంఠ గురించి మాట్లాడిన వాళ్ళందరూ కూడా వేరే వర్షన్‌లు తీసుకొచ్చారు గానీ, బట్ అది ఎమోషనల్లీ వీక్ అనే పాయింట్ మాట్లాడితే ఏమవుద్దంటే బేసిక్‌గా వీళ్ళు బయట వాళ్ళకి చెడ్డయిపోయినట్టు కనిపిస్తారు కాబట్టి అందుకే ఇంకెవరు మాట్లాడట్లేదు. బట్ అభయ్ మాట్లాడిన పాయింట్లు మాత్రం చాలా అంటే క్లారిటీగా ఉన్నాయన్నమాట. మణికంఠ అంటే మిగతా వాళ్ళతో రిసీవింగ్ గాని, మిగతా వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాడు గాని, ఇదంతా కూడా ఏంటంటే కొంచెం ఇబ్బంది కలిగించే వాతావరణంలో ఉందనేది అభయ్ చెప్పిన పాయింట్ అనమాట. సో, అతను సింపతి కార్డ్ కూడా ప్లే చేస్తున్నాడనేది కూడా అతని నోటితో చెప్పించినట్టు పోర్ట్రే చేశాడనమాట అభయ్ మొత్తానికి. సో, మణికంఠన్ అలా నామినేట్ చేశాడు. అలాగే నెక్స్ట్ ఇక బేబక్క విషయానికొచ్చేసరికి గేమ్ సరిగ్గా ఆడలేదనే విషయంలో నామినేట్ చేస్తే ఇంకా ఆమె కూడా థాంక్స్ చెప్పింది. ఎందుకంటే ఇదే కుక్కరు, ఇదే పప్పు, ఇదే గోల ఎన్ని రోజులని ఉంటాం మనం కూడా బోర్ కొడతది కాబట్టి గేమ్ సరిగ్గా ఆడలేదు కాబట్టి నామినేట్ చేశాడు. ఇక నెక్స్ట్ అంటే మళ్ళీ చీఫ్స్‌లో ఎవరో ఒకళ్ళు ఈళ్ళు నామినేట్ చేసినా మళ్ళీ చీఫ్స్‌లోంచి ఒకళ్ళు సెలెక్ట్ చేయాలి కాబట్టి చీఫ్స్‌లోంచి 'యష్మి' వచ్చి మళ్ళీ మణికంఠనే నామినేట్ చేసిందనమాట. ఇక బ్రేక్‌లో 'ప్రేరణ' కొద్దిగా ఎమోషనల్ అయిపోయింది. సీతకి, ప్రేరణకి మధ్య ఒక డిస్కషన్ నడిచింది. ఆ డిస్కషన్‌లో ఏంటంటే 'ప్రేరణ' చెప్పిందేంటంటే నాకు నీ మీద ఎలాంటి ఇబ్బంది లేదు. బట్ కాకపోతే సోనియా మీద మాత్రం బ్యాడ్ వైబ్ వస్తుంది అని చెప్పిందనమాట. సో, ఇలా ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు గ్రూప్స్ కింద విడిపోవడానికి, తర్వాత వీళ్ళు ఆల్రెడీ ఎవరి గ్రూప్ ఎవరు ఏంటనేది డిసైడ్ అవ్వడానికి ఏంటంటే ఈ వీక్ టైం తీసుకున్నారు. సో, నెక్స్ట్ వీక్ నుంచి గ్రూప్ గేమ్స్ అనేవి ఉండకుండా ఉంటే బావుంటది. బట్ కానీ ఇక్కడ ఆ సిట్యుయేషన్ లేకుండా పోతుందనమాట. మళ్ళీ ఒక 2 గ్రూప్స్ తయారయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఎంతవరకు ఉంటది ఏంటనేది నెక్స్ట్ వీక్ తెలుస్తదనమాట. ఇక మళ్ళీ
ప్రేరణ వచ్చింది. మణికంఠని నామినేట్ చేసింది. చేసింది గానీ ఈడు మళ్ళీ మొదలుపెట్టాడు. ఒక 25 ఏళ్ల అబ్బాయి ఇదయిపోతే ఏమైపోతది? అదయిపోతే ఏమైపోద్ది? నాలాంటి పాస్ట్ ఎవరికైనా ఉందా? నాలాంటి పాస్ట్ ఉన్నవాడు ఇలాగే ఉంటాడు. అది ఇది అనేసరికి నామినేట్ చేసిన ప్రేరణ ఏడ్చింది. చీఫ్స్ చైర్‌లో కూర్చున్న యష్మి ఏడ్చింది. ఎక్కెక్కి మరీ ఏడ్చింది. ఇదంతా చూస్తున్న ఆడియన్స్ కూడా ఏడవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. సో, ఫైనల్‌గా జరిగిందనమాట ఇదనమాట యాక్చువల్‌గా. సో, ఆ నామినేషన్ అలా ఎమోషనల్‌గా అయిపోగానే ఇమ్మీడియేట్‌గా సోనియానేసింది. ఇది ఫైరీ నామినేషన్. బట్ సోనియాకి కూడా ఈరోజు పాయింట్‌లేం లేవు. ఎందుకంటే ప్రేరణ కరెక్ట్‌గా పాయింట్ మాట్లాడింది. జనరలైజ్ చేసి చెప్తున్నావు. నీ గురించి చెప్పు. నబీల్‌ని ఇది చేసినా లేకపోతే ఇంకొకళ్ళని ఇది చేసినా నీ గురించి నీ వర్షన్ తీసుకో గానీ మిగతా వాళ్ళందరిని కలిపి జనరలైజ్ చేసి చెప్పడం అనేది అంత కరెక్ట్ కాదనేసరికి సోనియా కూడా ఏంటంటే ఈరోజు పాయింట్‌లేమి లేవు. లేదంటే నామినేషన్స్ అనే ప్రాసెస్ ఎక్కువ సేపు నడిచిండం వలన ఆమె బ్యాటరీ డౌన్ అయిపోయిందో తెలీదు గానీ మొత్తానికి సోనియా ఈరోజు పెద్ద ఫైర్ అవ్వడానికి లేదు. బట్ ఆమెలో ఏంటంటే బేసిక్‌గా అంటే ఒక హుందాతనం అది కన్నా కూడా పొగరెక్కువ కనిపిస్తా ఉందనమాట కొంచెం సోనియాలో. అది తగ్గించుకుంటే ఏంటంటే కొంతవరకు గేమ్‌లో గాని లేదా ఆడియన్స్ గాని కనెక్ట్ అయ్యే అవకాశాలయితే ఎక్కువుంటాయి. ఇక దీంట్లో కూడా మధ్యలో అనవసరంగా యష్మి రావడం వల్ల ఏంటంటే, ఈ ప్రేరణ మాట్లాడినప్పుడు యష్మి రావడం, యష్మి మాట్లాడినప్పుడు ప్రేరణ రావడం, లేకపోతే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు మాట్లాడతారు నిఖిల్ రావడం, లేకపోతే నిఖిల్ మాట్లాడడం వీళ్ళిద్దరు రావడంతోటి ఏంటంటే, అది నార్మల్‌గానే వచ్చినా కూడా ఖచ్చితంగా వీళ్ళు ఆల్రెడీ కే బ్యాచ్ అనే ముద్ర వేశారు కాబట్టి ఆడియన్స్, అలాగే హౌస్‌మేట్స్ అలా పోర్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలీదు అది లోపల ఉన్న వాళ్ళకి. సో, కాబట్టి ఏంటంటే, అలాంటి ఇంటర్ఫియరెన్స్‌లు లేకుండా ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటే ఏంటంటే, కొంతవరకు హ్యాపీగా ఉంటదనమాట. వీళ్ళు వేరుతో ఇప్పుడు సీతతోనో లేకపోతే ఇంకోళ్ళతో గ్రూప్ గేమ్ ఆడుకున్నా అది పెద్ద ఇబ్బంది అనిపించదు. బట్ వీళ్ళు ముగ్గురే ఆడితే గనక ఇంకా ఫ్యూచర్‌లో ఇబ్బందయ్యే అవకాశాలు ఖచ్చితంగా అయితే ఉన్నాయి యాక్చువల్‌గా. ఇక నిఖిల్ ఆళ్ళిద్దరూ అలా అయిపోయిన తర్వాత మణికంఠ అండ్ సోనియాని నామినేట్ చేసింది ప్రేరణ. సో, నిఖిల్ వచ్చి ఆటోమేటిక్‌గా సోనియాని నామినేట్ చేశాడు. ఇక సోనియాలో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే కాన్ఫిడెన్స్ ఉండొచ్చు గానీ, బట్ పొగరు ఉండకూడదనమాట. పొగరనేది ఆడియన్స్‌కి పోర్ట్రే అయితే మాత్రం ఇంటికి పంపించడానికి పెద్ద ఎక్కువ టైం అయితే పట్టదు. మరి సోనియాలో ఆ యాంగిల్ అయితే కొంచెం కనిపిస్తుంది. అది చూసుకుంటే బెటర్ అనమాట. ఇక మణికంఠ వచ్చేసరికి విష్ణుప్రియని నామినేట్ చేశాడు. కారణం ఏంటంటే, ఫెమినైన్ అనే ఒక ఫస్ట్ డే వాడింది కదా! దాని మీద. సో, దానికి దాని తర్వాత ఒక 3 డేస్ విష్ణుప్రియతోనే తిరిగాడతను. ఎందుకు తిరిగానంటే, ఆ అమ్మాయి ఇంకా ఆమెలో బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా అని తిరగడానికంటే, ఒక రకంగా స్పైయింగ్ చేసినట్టనమాట. అలాంటిది చెప్పినప్పుడు ఎవరైనా కూడా తట్టుకోలేరు. సో, విష్ణుప్రియ కూడా ఇంకా నాతో నీకు కనెక్షన్ ఏర్పడిందనుకున్నాను గానీ, బట్ నువ్వు నా మీద స్పైయింగ్ చేయడానికి తిరిగావని తెలిసిందనేసరికి నాకు బాధ కలుగుతుందని చెప్పింది. అమ్మాయి అన్న పాయింట్‌లో కూడా తప్పేం లేదు. బట్ ఆ ఫెమినైన్ అనే వర్డ్ గురించి మణికంఠ ఫీల్ అయ్యాను అని చెప్పాడనమాట యాక్చువల్‌గా. ఇక శేఖర్ భాషకి రెండో నామినేషన్ ఆటోమేటిక్‌గా లేజీ అనగానే వాడు లేజీ అనే దాని మీదే ఇది చేసాడు. అక్కడ కూడా సింపతి కార్డ్ ఆడుతున్నాడని చెప్పేసి అన్నాడనమాట శేఖర్ భాష కూడా. సింపతి కార్డ్ ఆడుతున్నావు అని చెప్పేసి అన్నాడు. సో, అక్కడ అలా జరిగింది. సో, దాన్ని మధ్యలో మళ్ళీ విష్ణుప్రియ వెనకెళ్ళకడం, ఆమె కొద్దిగా సీరియస్ అవ్వడం ఇయన్నీ నడిచినాయనమాట. ఇదంతా ఒక చిన్న డ్రామా. ఇక దాని తర్వాత విష్ణుప్రియని నామినేట్ చేసింది పరిగెత్తుకుంటా వచ్చి. సో, ఇక పృథ్వీ బేబక్కనే నామినేట్ చేశాడు. ఎందుకంటే టాస్క్ సరిగ్గా ఆడట్లేదు బేబక్క ఫిట్‌గా లేదు అనేది. సో, బేబక్క ఏంటంటే ఇక్కడ కొంచెం తన వర్షన్ వినిపించింది. నేను ఇప్పటికిప్పుడు మారిపోలేను. అంటే అక్కడ తర్వాత ఆదిత్య ఓం చెప్పాడు. నీ పాయింట్ చెప్పాలి కదా! నువ్వు ఏదో ఒక విషయంలో స్ట్రాంగ్ అనుకుంటేనే కదా! బిగ్ బాస్ లోపల పంపిస్తాడనే పాయింట్ చెప్పాలి కదా! అంటే ఇక్కడ నేను ఈ 3, 4 డేస్‌లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బేబక్క అంటే మరి ఆమె నేచరే అంతా లేదంటే ఇక్కడున్న వాళ్ళని ఎందుకు అనవసరంగా ఇబ్బంది పడ్డం అనుకుంటుందా? లేదంటే ఏమనుకుంటుందో తెలీదు కానీ పాయింట్స్ పెట్టడంలో మాత్రం కొంచెం వీక్ అనిపిస్తుందనమాట. అంటే కరెక్ట్ పాయింట్ వాడితే గనక ఎదుటోళ్ళు అసల నోరెత్తేంత ఉండేది కాదు బేసిక్‌గా. బట్ ఇక్కడ కూడా ఆదిత్య ఓం లాస్ట్‌లో చెప్పాడు. ఏదో ఒక రకంగా ఫిట్ అనుకుంటేనే కదా లోపల పంపించింది బిగ్ బాసు. మీరు ఆ పాయింట్ ఎందుకు మాట్లాడలేదు అనేది అడిగాడనమాట. అది కరెక్ట్ అలా పాయింట్ పెట్టుంటే బెటర్‌గా ఉండేది. సో, ఇక పృథ్వీ కనిపించింది. బేబక్క అదంత జెన్యూన్‌గా లేదనిపించింది చూసేవాళ్ళకి కూడా. బేబక్క సరిగ్గా టాస్క్ ఆడలేదు ఇంకోటంటే. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు కాస్త గెలిచి ఏదైనా చేశారు. ఇక నెక్స్ట్‌కి వచ్చేసరికి మళ్ళీ మణికంఠనే నామినేట్ చేశాడు పృథ్వీ. ఏంటంటే విష్ణుప్రియను వెనకేసుకొచ్చినట్టనమాట. అంతే కదా! ఇప్పుడు ఆమె ఇలా అన్నప్పుడు అక్కడే చెప్పేసి ఉండాలి. లేదంటే లేదు. అంతేగాని ఆమె వెనకమాల తిరిగి ఆమె గురించి స్పై చేయడం ఇదంతా కరెక్ట్ కాదన్నట్టు అన్నాడు. మళ్ళీ సింపతి కార్డ్ గురించి కూడా మాట్లాడాడు పృథ్వీ కూడా. పృథ్వీ ఏం మాట్లాడడనుకున్నాం గానీ బట్ బెటర్ అనమాట. ఉన్నంతలో నిన్న, ఈరోజు కొంచెం కొద్దో గొప్పో ఓపెన్ అయ్యాడు. ఇక నైనిక పరిగెత్తుకుంటూ వచ్చి మణికంఠనయితే నామినేట్ చేసింది. ఇక బేబక్క, సోనియా ఇక ఫైనల్‌గా అంటే మొత్తం నామినేషన్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి ఈ 14 మంది నామినేషన్స్ అంటే వేసిన తర్వాత అంటే చీఫ్స్‌కి నామినేషన్ వేసే అవకాశం లేదు. నామినేషన్ వేసిన వాళ్ళని మాత్రం పొడిచి సెలెక్ట్ చేసే అవకాశం మాత్రం ఉంది కాబట్టి ఆళ్ళని పక్కన పెట్టేస్తే ఈ 11 మంది నామినేషన్స్ వేసిన తర్వాత ఎక్కువ ఓట్లు పడిన వాళ్ళ ప్రకారం బేబక్క, సోనియా, శేఖర్, భాష, మణికంఠ, పృథ్వీ, విష్ణుప్రియ వీళ్ళందరూ కూడా బయటికి వెళ్ళడానికి నామినేట్ అయ్యారనమాట ఈ 6గురు.
అయితే ఇక మణికంఠ మాత్రం కెమెరాస్‌ని చూస్తూ అదే ఎమోషనల్ వర్డ్స్ చేయడం. నేనయిపోయింది. ఫస్ట్ వీక్‌లోనే నా బతుకయిపోయింది. ఫస్ట్ వీక్‌లోనే బయటికెళ్ళిపోతా. బయటికెళ్ళిపోయి నాకు ఇంకో బతుకు లేదు. ఇవన్నీ కూడా ఎంత లేదనుకున్నా అతని ఎమోషన్ అన్నా, డ్రామా అన్నా, ట్రామా అన్నా ఏదన్నా కూడా జనాలకి బయట చూసే వాళ్ళకి ఎలా అంటే ఎమోషనల్ కనెక్ట్ అవుద్ది గానీ, బట్ కాకపోతే ఏంటంటే అది సింపతి కార్డ్ కాదు అని చెప్పడానికి లేదనమాట అతను. అతను రేపొద్దున ఒకవేళ పొరపాటున విన్నర్ అయిపోయినా కూడా సింపతి కార్డ్‌తో గెలిచాడంటారు తప్ప అతని స్ట్రెంగ్త్స్ అంటే విన్నర్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. చాలా మధ్యలో చాలా దారులుంటాయి, అడ్డదారులుంటాయి. చాలా రకరకాల అడ్డంకులుంటాయి. ఇవన్నీ దాటుకొని అవ్వాలి. బట్ అంత అంత ఈజీ కాదు చెప్తున్నా. ఒకవేళ అయిపోయినా కూడా సింపతి కార్డ్ అనేది బాగా ఇదొస్తదనమాట. ఎందుకంటే అతను వచ్చిన ఏవి దగ్గర నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే గనక అతను ప్రతి మూమెంట్ కనెక్ట్ అయితే సింపతిగా కనెక్ట్ అవుతున్నాడు. ఆడియన్స్‌కి నచ్చట్లేదనే మూమెంట్ ఏంటంటే ఎప్పుడైతే అతను ట్రూ సెల్ఫ్‌గా ఉన్నాడో అప్పుడు ఆడియన్స్‌కి నచ్చట్లేదు. సో, మరి మణికంఠ ఏంటనేది ఆ ట్రూ కేస్ ఏంటనేది కొన్ని రోజులు తెలియాలి. ఇక నుంచి నేను హార్ట్‌తో ఆడను. ఇక నేను ఇంక అంటే మైండ్‌తో ఆడతా అంటున్నాడు కాబట్టి మరేమన్నా బయటకొస్తాడని చూడాలి అతనిలో ఉన్న ఆటగాడు. ఇక క్లియర్‌గా మణికంఠ సింపతి గేమ్ ఆడుతున్నాడనేది తెలిసినా కూడా ఏంటంటే నిఖిల్, సీతక్క ఓదార్చారు లోపలికెళ్ళి. సారీ నిఖిల్, సీత ఇద్దరు కూడా ఓదార్చారు. "నువ్వు బాధపడకు" అది ఇది అని చెప్పి. బట్ శేఖర్ భాష మాత్రం అన్నాడు. "ఇప్పుడు నా పాస్ట్ ఇది కాబట్టి నన్ను నామినేట్ చేయొద్దంటే కుదరదు కదా!" నాకు ప్రేరణ కూడా సపోర్ట్ చేసింది. శేఖర్ భాష అన్న పాయింట్ కూడా తప్పేం గాదు. అంతే కదా! పాస్ట్ ఉండొచ్చు. బట్ ప్రతి ఒక్కళ్ళకి ఒక పాస్ట్ ఉంటది. శేఖర్ భాషను తీసుకుంటే ఒక పాస్ట్ ఉంటది. యష్మిని తీసుకుంటే ఒక పాస్ట్ ఉంటది. ఒక్కోళ్ళకి బ్రేకప్‌లున్నాయి. దాంట్లో విడిపోయినోళ్ళున్నారు. తర్వాత మదర్, ఫాదర్‌లు ఎవరో ఒకళ్ళు లేనోళ్ళున్నారు. ఇద్దరు లేనోళ్ళున్నారు. అలా ఉన్నారు వాళ్ళు కూడా. సో, వాళ్ళని ఇక్కడ ఇతను ఏవీలో చెప్పాడు కాబట్టి అదే పాయింట్‌ని పదే పదే వాడడం కూడా కరెక్ట్‌గా అనిపించట్లేదు. ఇక నిఖిల్ సీతక్కను ఓదారుస్తుంటే శేఖర్ భాష పంచ్ వేశాడు. ప్రేరణ కూడా సపోర్ట్ చేసింది ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే. ఇక మణికంఠ ఫైనల్‌గా ఏంటంటే నాకెంతకన్నా ట్రూగా ఉండడం తెలీదని చెప్పి ఒక షాక్ ఇచ్చాడు. అదేంటంటే తనకున్న విగ్ తీసేసాడనమాట. సో, ఆ ప్యాచ్ ఏదైతే ఉంటదో అది కూడా తీసేసాడు. దాంతో పాటుగా మాస్క్ కూడా తీసేసినట్టే అనిపించిందనమాట యాక్చువల్‌గా. ఇప్పటివరకు ఏంటంటే అదంతా ఒకటి మెయింటైన్ చేశాడు కాబట్టి, ఇక నుంచి మాస్క్ తీసేస్తాను. నేను హార్ట్‌తో ఆడతాను అంటున్నాడు కాబట్టి, ఇప్పటి వరకు హార్ట్‌తో ఆడాను. నుంచి బ్రెయిన్‌తో ఆడతాను అంటున్నాడు కాబట్టి, ఎలా ఆడతాడనేది చూడాలన్నమాట. మొత్తానికి మణికంఠ గుక్కబట్టి ఏడుస్తుంటే బిగ్ బాస్ కూడా చెప్పాం కదా! మనం ముందు రోజే అనుకున్నాం బిగ్ బాస్‌ది అంటే కొంచెం పెద్ద హృదయం. ఆయన కూడా కరిగిపోయాడు కాబట్టి ఆటోమేటిక్‌గా కన్ఫెషన్ రూమ్‌కి పిలిపించాడు. అంటే సీజన్ 8లో కన్ఫెషన్ రూమ్‌లోకెళ్ళిన ఫస్ట్ కంటెస్టెంట్ మణికంఠ అనమాట. లోపలికి పిలిపించి ఆయన హితోపదేశం ఏమేం చెప్పాలో మణికంఠకి అదంతా కూడా చెప్పాడు. "నువ్వు ఇలాగే ఫస్ట్ వీకే నువ్వు డల్ అయిపోతే ఇంక నువ్వు నెక్స్ట్ చేసేదేమి ఉండదు. నువ్వు కొంచెం స్ట్రాంగ్‌గా ఉండాలని" చెప్పాడు. నేను స్ట్రాంగ్‌గా ఉంటాను అని అన్నాడు. ఇప్పుడు బేసిక్‌గా ఏంటంటే ఇంతమంది కంటెస్టెంట్లు ఓదార్చినా, లేదా ఇంకోళ్ళు ఓదార్చినా, ఇంకోటి ఓదార్చినా, మళ్ళీ బిగ్ బాస్ పిలిపించి చెప్పించేదాకా వచ్చిందంటే దాన్ని మనం ఇది ఖచ్చితంగా ఇతను ఎమోషనల్‌గా లో ఉన్నాడని అనలేము. ఉన్నాడేమో! అది కూడా అయ్యుండొచ్చు. ఏంటనేది మనమైతే అతన్ని జడ్జ్ చేయలేము. ఇంకొక 1 వీక్ అయితే పడతది. 1 వీక్ తర్వాత అతని ట్రూ కలర్స్ ఏంటనేవి మనకు కూడా అర్థమవుతాయి. సో, ఇదనమాట ఈరోజు జరిగింది. మరి ఇక రేపటి నుంచి మళ్ళీ టాస్క్‌లు ఇవి మొదలవుతాయి. నెక్స్ట్ చీఫ్‌గా ఇదవుతది. ఈలోపు వీకెండ్ వస్తది. నాగార్జున గారొస్తారు. తాట తీస్తారు. ఒకళ్ళని బయటకేస్తారు. ఇయన్నీ ఉన్నాయి కాబట్టి సో, ఇంక బానే ఉండొచ్చు. ఇంక ఈ నుంచి కొంచెం పుంజుకునే వరకు చూడాలి. అంటే ఇప్పటివరకు ఏంటంటే, ఇప్పటివరకు మనం చూసిన దాన్ని బట్టి ఏంటంటే, వీళ్ళందరూ కూడా చాలామంది సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఒక ఇద్దరు, ముగ్గురు మాత్రం కొంచెం ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నారు. కరెక్ట్‌గా థింక్ చేసి ఆడేవాళ్ళు ఒక ఇద్దరు, ముగ్గురు మాత్రమే ఉన్నారు. అంటే ఈ 14 మంది హౌస్ కాదు. ఇంక చాలామంది రావాల్సుంది లోపలికి వైల్డ్ కార్డుల ద్వారా, ఆటల ద్వారా. సో, మరి వచ్చేవాళ్ళు ఎవరన్నా మంచి సరుకున్నోళ్ళు ఉంటే గనక వాళ్ళకి కూడా అవకాశాలుంటాయి. సో, మరి ఏం జరుగుద్దనేది చూద్దాం. సో, ప్రస్తుతానికైతే ఈరోజు జరిగిందైతే ఇది. రేపటి ఎపిసోడ్‌తో మళ్ళీ కలుద్దాం.